నమస్తే. ఈరోజు ఆర్ఆర్ అప్డేట్స్లో మనం చెప్పుకునే అప్డేట్ ఏమిటంటే తాటి ముంజలు. అంటే తాటి ఇవి ఉంటాయి కదా, ముంజలు తీసి అందులో అమ్ముతూ ఉంటారు. వాటి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా తాటి ముంజలు పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి దృశ్యాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. పట్టణాల్లో కూడా ఈ మధ్య తాటి ముంజలు అమ్మేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికర ఆరోగ్య విషయాలు చివరిలోనే ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక తాటి ముంజలు కేవలం చాలా రుచిగా ఉంటాయన్నమాట. తింటే కేవలం రుచి కోసమే కాదు, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. పోషక విలువలు మెండుగా ఉన్నాయి. వీటిలో విటమిన్స్ ఏ, బి, సి, విటమిన్ సి కాకుండా ఐరన్, కాల్షియం, పొటాషియం ఇంకా మరెన్నో లాభాలు ఇందులో ఉన్నాయి. ఇక తాటి ముంజలు లేతవి తినాలి, బాగా ముదురుగా ఉన్నవి తినకూడదు. ఈ తేడాను మనం గమనించాలంటే లేత ముంజలు లోపల ఎక్కువగా నీరు ఉంటుంది, ముదురు వాటికి నీరు లోపల ఉండదు. పైగా వాటిని బాగా నమిలి తినవలసి వస్తుంది, గట్టిగా ఉంటాయి, అంచేత నమలవలసి వస్తుంది అన్నమాట. ముదిరిపోయిన ముంజలు తినడం వల్ల డైజెస్ట్ కావు, కడుపులో నొప్పి అవి వస్తూ ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకోండి. ముంజల పైన గోధుమ రంగు పొర అంటే తొక్కలా ఉంటుంది. ఆ పొరతో పాటు తినాలి. దానివల్ల మనకు పీచు పదార్థం అందుతుంది, కొన్ని లవణాలు కూడా లభిస్తాయన్నమాట. అయితే తాటి ముంజలు ప్రకృతి మనకిచ్చిన వరం. దీనివల్ల లాభాలు చూస్తే వికారం తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది, అలసట తగ్గుతుంది. స్థూలకాయలు ఈ ముంజలు తినడం వల్ల బరువు కూడా వారు తగ్గుతారనమాట. అదేవిధంగా ఎండలో పనిచేసే కార్మికులకు ముంజలు మంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అలాగే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి గుణం ఉంది. అదేమిటంటే జీర్ణశక్తి బాగా పెంచుతుందన్నమాట. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. అంచేత చక్కగా మనకి డైజెస్ట్ అవుతుంది. దానివల్ల కడుపులో ఏ రకమైనటువంటి నొప్పులు అట్లాంటివి ఏమి ఉండవు, ఫ్రీ మోషన్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి. అదేమిటంటే కొంతమంది ఎక్కువగా తినేస్తుంటారు. తాటి ముంజలు మంచిదే కదా, బాగున్నాయని చెప్పి బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. మరి అలా ఎక్కువగా మాత్రం తినవద్దు. ఎందుకంటే మరీ ఎక్కువగా తింటే మోషన్స్ అవుతాయి, విరోచనాలు బాగా అవుతాయి. చాలా కంట్రోల్ చేయడం కష్టం అన్నమాట ఎక్కువగా తింటే. అంచేత ఏదైనా మనం లిమిట్గా చేయడమే మంచిది కదా. అంచేత లిమిట్గా అవి తినండి. అయితే వేసవికాలంలో మాత్రం ఇవి చాలా మనిషికి ఉపయోగిస్తాయి. ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి బాగా ఉపయోగిస్తాయి. పైగా లేత ముంజలు అంటే ఇవి వీటిల్లో మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. రసాయనాలు కలపడం కానీ మిగిలిన పళ్ళలాగా ఇలా ఉండదన్నమాట. ఇవి చక్కగా ప్రకృతి సహజంగా వచ్చిన పళ్ళు కాబట్టి తాటి పళ్ళు వీటిల్లో చాలా మంచి మనకి కావలసినటువంటి లాభాలన్నీ అందుతాయి. ఎక్కువగా బాగా నీరసంగా ఉన్నప్పుడు, అంటే దాదాపు వ్యవసాయం పని చేసుకునేవాళ్ళు, అలాగే పొలం పని చేసుకునేవాళ్ళు, వారికి ఎక్కువ బాగా అలసట ఉంటుంది. ఈ అలసట బాగా తగ్గాలంటే వాళ్ళు ఎక్కువగా ఈ పళ్ళు తీసుకుంటారు. అంటే పళ్ళు అంటే తాటి కాయలు అంటారు, తాటి పళ్ళు కాదు. తాటి పళ్ళు అనే దానికి మరి అదొక మరో పద్ధతి ఉంది, అది తర్వాత మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ తాటి కాయల నుంచి కొంతమంది ఏం చేస్తారంటే తాటికాయలు చెక్కించేసి ఇలాగ బొటన వేలుతో ఒలిసి తింటూ ఉంటారనమాట. చాలా ప్రకృతి సహజంగా ఉండేటటువంటి తాటి ముంజలు ఇవి, మంచి ఆహారం. ఇది మీరు గ్రహించండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మాకు లైక్ ఇచ్చి
సబ్స్క్రైబ్ చేయండి. సెలవు. నమస్తే.